వందన వందన పెద్ద తాత వందనం చిన్న తాత వందనం 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 మా చిన్న తాత వందనం మా పెద్ద తాత వందనం. నీ అమ్మ నీ అక్క నీ తల్లి నీ చెల్లి ఏంటి అందరూ ఒరే తిడుతున్నావా పొగుడుతున్నావా? అచ్చే అందరు పలకరిస్తాను. ఓహో నీ అమ్మ నీ అక్క నీ చెల్లి నీ తల్లి అంటే బాగున్నారని అర్థం. అంటే ఒక్కొక్కల పరిస్థితి లేట్ అయిపోతుంది మొత్తం ఒకసారి పలకరించాను. అబ్బా అమ్మాయి గారు చాలా బాగుంది. నా తెలియకడతాను నేనేం తప్పు చేస్తాను నువ్వు మీ అన్ని తోస్తారు. ఇప్పుడు చేసింది ఏంట్రా? నువ్వు మీ అని ఏం చేస్తావు? ఏం చేసామా అని నేను చక్కగా భర్త మాత్రం ప్రార్థన చేసుకున్నాం. మీరు మీ తాతలు ప్రార్థించారు నేను మా తాతలు ప్రార్థించాను. ఏడు మా తాతగాడు ఏడు మీ తాత ఉమ్మడి పుట్టాడా ముక్కులు పుట్టాడా అందరూ పుట్టాడా చెబుతాడు ఎన్నిసార్లు పుట్టాడు ఏంటి ఆయన ఇష్టము. ఒరే నీ గోపాలు రాలిపోతాయి గోవుకు పళ్ళు ఉండవు కన్నమంటుంది. ఒరే గోప పగిలిపోద్ది. అలాగాను అమ్మాయి సరేగాని తెలియకూడదు కదా ఈ రోజు ఎందుకు ఇచ్చాము? ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము నీకు తెలీదా? తెలీదా? నాకేది తెలీదు. తెలిస్తే చెప్పు. రెండో రెండు తెలుసు. ఒకటోది బొక్కడం రెండోది ఎక్కడం. సౌండ్ పెట్టండి. బుక్కడం అంతా ఏంటండి? మాది కాదు మా తాతగారు సొమ్మైన వట్లకెళ్ళి మన పట్టప్పని కూడా ఉన్నారు ఆయన దయవల్ల పట్టప్పని దయవల్ల 6 ఇడ్లీ 8 సూపర్ రా 6 ఇడ్లీ 8 టిఫిన్ పెట్టారు. అమ్మాయి 6 ఇడ్లీ 8 చపాతీలు తిన్నాడు. నువ్వు నేను 4 ఇడ్లీ తిన్నా ఆయన తెలుసు. నేను కూడా అన్నీ తిన్నాను. ఆయన మా నిద్ర మాట మనోడికి మాత్రం ఈ రోజు పండగ అయింది. 8 చపాతీలు అక్కడ పెట్టి తెలియకంటాను వీడు కడుపు సముద్రం. అప్పని ఏమనుకున్నాడంటే టిఫిన్ అయితే టిఫిన్ లా చేస్తారు అనుకున్నాడు. అరే టిఫిన్ లాగే చేస్తారు అనుకున్నాడు. అవును కానీ ఎందుకు తింటాడు అనుకోలేదు. ఈయన మాళ్ళు అలగడట పాప గురుస్వామి బతిమడట రామరావు దయ తిండికి రోజు అమ్మాయి నా భాషలో భోజనాన్ని బొక్కడం అంటారు. ఒకటోది బొక్కడం రెండోది ఎక్కడం అంటే ఏంటి? స్టేజీ. ఓహో బొక్కడం అంటే భోజనం ఎక్కడం అంటే స్టేజీ. అది ఈ ఏడు తప్పికేమీ తెలియదు. నీకు వేరేం తెలీదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చావురా? నువ్వు రమ్మని వచ్చాను. ఎక్కడికి రమ్మన్నాను? నువ్వు స్టేజ్ ఎక్కమంటే రమ్మను. రమ్మంటే వచ్చాడు రమ్మంటే వెళ్ళపోతే అంత చెప్పిన ఎవరో రమ్మని వెళ్ళపోతే అంత బాధపడతాడు. ఒరే నీకు నమస్కారం రా. నువ్వు ఏ రూట్ లోనే వెళ్ళొద్దు ఈ రూట్ లోనే రా. ఈ రూట్ లోనే వస్తాను నర్సనపేట రూటే. సరేనా? కాలర్ కొడతాను మళ్ళీ నీదే సరే గాని ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలీదా? మహాశివరాత్రి పర్వదినము చక్కగా మనం ఈ రోజు ప్రోగ్రాం చెప్పడానికి వచ్చాము. 7 రాత్రులు ఏకరాత్రి మహాశివరాత్రి. ఓకే అందుకు ఈ రోజు మనం ఇక్కడికి చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. అమ్మాయి నేను బోల్డ్ బుర్రకథ చెప్తాను. అవును నీకు వచ్చా? గంటకి 60 బుర్రకథ చెప్తాను. గంటకి 60. ఒరే గంటకి 60 బుర్రకథలా? నేను ఎక్కడ వినలేదమ్మా. ఏం వినలేదు నీకు తెలియదు కదా. సరే గంటకి 60 అంటే అరగంటకి ఎన్ని? 30. పావు గంటకి 15. నిమిషానికి 1. ఇవన్నీ బుర్రకథలే. గుర్తు సరకల్లా దంచి దించేస్తున్నాం. దంచి దించక్కర్లేదు మాకు అవన్నీ అవసరం లేదు. మాకు ముచ్చటగా 3 కథలు కావాలి. ముచ్చటగా 3 కథలు. అమ్మాయి చాలా చక్కగా ఆలకించు. ముచ్చటగా 3 కథలు అంటే ఒకటో కథ దాన్ని బట్టి విక్రమార్కుని కథ అంటారు. బట్టి విక్రమార్కుని కథ. బట్టి విక్రమార్కుని కథ. రెండో కథ నల్లు కుదిరి కథ నాకు వచ్చు. నాకే ఎంగిలైపోతుంది. కడిగా తెలియదు నాకు వచ్చు. అమ్మాయి పేరు కుదురు కదా పూర్తిగా వచ్చు. తలలో పేరు సింపుల్ గా తీయొచ్చు. పేరు కుదురు మహాసుకుమారి. ఒక రోజు పేరు కుదురు ఆపద జరిగింది. నేలపై పడి ఎవరు? పేను కూతురు నేలపై పడి పాగురుతుండగా ఎవరు? పేను కూతురు పాగురుతుంది. చిన్న చీపురు పొల తగిలి ఎవరికి? పేను కూతురికి చరం పక్కడిపోయి ఊరుదుబ్బులం బౌరు బిల్ల కొన్నారు. నీ దొంగోలు పట్టాడుకో దొంగోలు పట్టినట్టు ఆ ఊరుతుబ్బుల బౌరు బిల్ల నువ్వే ఉన్నా వాడు కాదు. ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో. అంత చండాలంగా ఉన్నావు. అమ్మాయి గారు పని ఏంటి? ఆ పేను కూతురికి బొక్కే కన్నం కన్నమనుకో చేములు దోమలు దూట చూడు దాన్ని కన్నం అంటారు. కుక్క అన్నయ్య మనందరికన్నా పెద్దవాడు అంటే టీం నడిపించే పెద్ద. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోరా. అంతేగాని మనిషిలాగా ఉంటుండే దెయ్యాలా
అలాగ వెంటాడుకు అది ఆ పని మనకు లేదు చెయ్యకు మనకు లేదు పని మరి నేను మంచిదాన్ని కాదు అది నువ్వు మంచిదనుకో నేను మంచి అనుకో నోర్మై. ఆ మంచిదను